అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను ఒక చిన్న ఓర్పు గురించి స్పైడర్ మ్యాన్, సాలెపురుగు, స్పైడర్ మ్యాన్ మనకి ఒక మెసేజ్ నేర్చుకోవచ్చు. ప్రకృతి నుంచి మనము ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక సాలెగూడు ఇంట్లోపల బూజు అందరికీ తెలుసు కదా! 1 మంత్ అవుతదంట పాపం దాన్ని. ఆ సర్క్యూట్, ఆ డిజైను ఏ ఇంజినీర్, ఆర్కిటెక్చర్ గూడా కట్టలేరంట. అంత అద్భుతంగా కడితే, మనము జస్ట్ ఒక నిమిషంలో దాన్ని అట్లా చీపురుతో అలా అనేస్తే, అది కొలాప్స్ అయినా, అది నా మీద ఇది చేశారని చెప్పి మన మీద ఏం కేసేయదు గదా! ఓర్చుకుంటుంది. ఓర్చుకొని తిరిగి అది మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తదే గానీ, మన మీదకి ఏమి ఎటువంటి కేసేయదు గదా! కానీ మనము మొన్న రీసెంట్‌గా ఒక కుక్క వాళ్ళ ఇంట్లో చికెన్ ఏదో తినిందంట. దాన్ని మామూలుగా కొట్టలేదు. తిని నమిలేసింది. ఇంక అది అయిపోయింది. దాన్ని కొడితే వస్తది. అది హృదయ విదారకంగా ఏడుస్తోంది. మనము దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు మనం? ఓర్చుకోవడం నేర్చుకోవచ్చు. సరే, కుక్కే, నువ్వు తలుపు సరిగ్గా ఏసుకోలేదు. పల్లెలో జరిగింది. నాకు ఆ కుక్క ఏడుస్తుంటే అంత బాధేసింది. మనిషి ఆ కు అది కర్రీ వండుకున్నారంట, చికెన్ ఏదో. అది కుక్క పోయి తినేసింది. నువ్వు జాగ్రత్త చేసుకోకపోవడం నీ తప్పు గదా! అది తినేసింది. దాని కాలు ఇరగ్గొడితే తిన్న అదొస్తదా? చూసారా? మనము ఎంత నేర్చుకోవాలో చూడండి. స్పైడర్ మ్యాన్ దగ్గర నుంచి కూడా మనం ఓర్చుకునే గుణాన్ని నేర్చుకోవచ్చు. మంచి టాపిక్‌తో మళ్ళీ వస్తాను. థాంక్ యూ వెరీ మచ్. బై.